2024 సంవత్సరంలో ఓపెన్ ఏఐ కంపెనీలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఏకంగా $10 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు. ఈ ఇన్వెస్టర్ని మనం అర్థం చేసుకోవచ్చు ఓపెన్ ఏఐ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అని చెప్పి. అయితే 2015 సంవత్సరంలో ఒక నాన్ ప్రాఫిటబుల్ కంపెనీగా ప్రారంభమైన ఓపెన్ ఏఐ కంపెనీ 2019 సంవత్సరంలో క్యాప్డ్ ప్రాఫిటబుల్ కంపెనీగా ఎందుకు మారింది? 2015 సంవత్సరంలో ఓపెన్ ఏఐ కంపెనీ ఫౌండర్స్ లో ఒకరైన ఎలాన్ మస్క్ 2018 సంవత్సరంలో ఆ కంపెనీని ఎందుకు వదిలేశారు? అలానే 2023 సంవత్సరంలో ఇంకొక కో ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మన్ ఆ కంపెనీకి ఎందుకు రిజైన్ చేశారు? మరలా ఆ కంపెనీలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఓపెన్ ఏఐ కంపెనీ సంబంధించిన స్టార్ట్అప్ జర్నీ అనుకోవచ్చు, లేకపోతే ఓపెన్ ఏఐ కంపెనీ సంబంధించిన సక్సెస్ స్టోరీని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏఐ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఓపెన్ ఏఐ కంపెనీ యొక్క స్టార్ట్అప్ జర్నీ ఎలా ఉంటుందంటే ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటుంది. ఆ రేంజ్ లో ట్విస్ట్లు అయితే ఉంటాయండి. 2015 సంవత్సరంలో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ అలానే మరికొంతమంది ఏఐ రీసెర్చర్లు అందరూ కూడా న్యూ మెక్సికో నగరంలో కూర్చుని ఒక ఆఫీస్ లో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల మనుషులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం ఒక ఏఐ రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళందరూ ఈ బృందం అంతా కలిపి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఆ డిస్కషన్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్మన్, మరి కొంతమంది ఏఐ రీసెర్చర్లు. వీళ్ళందరూ కలిసి 2015 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో అనే ఒక నగరంలో ఓపెన్ ఏఐ కంపెనీని స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు ఒక ఏఐ సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీయే ఓపెన్ ఏఐ కంపెనీ. వీళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీ ఒక నాన్ ప్రాఫిటబుల్ కంపెనీగా స్టార్ట్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళ కంపెనీలో లాభాలు వస్తే డబ్బులు సంపాదించాలి అనే దాని మీద ఫోకస్ కాకుండా సమాజానికి మేలు చేయాలి, ఒక సోషల్ కాజ్ గా స్టార్ట్ చేసే కంపెనీస్ నే నాన్ ప్రాఫిటబుల్ కంపెనీస్ అంటారు. మరి ఈ కంపెనీస్ ఎలా నడుస్తాయంటే ఫండింగ్ రూపంలో, ఫండ్స్ వచ్చిన ద్వారా ఫండ్స్ రూపంలో ఈ కంపెనీ అయితే రన్ అవుతుంది. దీంట్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వెస్ట్ చేశారు. AWS వాళ్ళు, ఇన్ఫోసిస్, వైసీ రీసెర్చ్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా $1 బిలియన్ అప్పట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. కంపెనీ ఫామ్ అయిన తర్వాత 2016 సంవత్సరంలో వీళ్ళు మొట్టమొదటి ప్రాజెక్ట్ చేశారు. అదే ఓపెన్ ఏఐ జిమ్, GYM. ఈ ఓపెన్ ఏఐ జిమ్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఎవరైతే అల్గారిథమ్స్ డిజైన్ చేస్తారో రెయిన్ఫోర్స్మెంట్ అల్గారిథమ్స్ ని డెవలప్ చేయడం కోసం డెవలపర్స్ కి హెల్ప్ చేసే ఏఐ టూలే ఈ జిమ్ అన్నమాట. ఇక అదే సంవత్సరం డిసెంబర్ నెలలో యూనివర్స్ అనే మరొక ఏఐ టూల్ అయితే డెవలప్ చేశారు. మరి ఈ యూనివర్స్ అనే సాఫ్ట్వేర్ ఏం పని చేస్తుందంటే ఎవరైతే గేమ్స్ ఆడతారో ఆ గేమ్స్ ఆటోమేటిక్ గా ఏఐ ఏజెంట్సే ఆడేస్తాయి అనమాట. అంతేకాకుండా వెబ్సైట్ ని నావిగేట్ చేసి దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా సేకరించేస్తాయి. అంత పవర్ఫుల్ గా వీళ్ళు డెవలప్ చేసిన ఏఐ టూల్ ఇది. ఇక 2017 సంవత్సరంలో డాటా 2 అనే ఒక ఏఐ టూల్ ని డెవలప్ చేశారు. ఈ ఏఐ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ స్పోర్ట్స్ అనే ఒక గేమింగ్ ఛాలెంజ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గేమర్లు వచ్చి గేమ్స్ ఆడతారు. అటువంటి ఈ స్పోర్ట్స్ ఛాలెంజ్ లో టాప్ ప్లేయర్స్ ని ఓడించేసింది ఈ డాటా 2 అనే ఒక ఏఐ టూల్. అంతా బాగానే జరుగుతున్న టైంలో 2018 సంవత్సరంలో ఎలాన్ మస్క్ ఈ కంపెనీ నుండి తప్పుకున్నారు. ఈయన తప్పుకోవడానికి 2 కారణాలు అయితే వినిపించినాయి. మొదటిది, అప్పటికే టెస్లా కంపెనీ బాగా పాపులర్ అయింది. వీళ్ళకి ఎలక్ట్రిక్ కార్లు అమ్ముతూ ఉంటారు ఆ టెస్లా కంపెనీ. సో దాన్ని చూసుకోవడానికి టైం లేక ఎలాన్ మస్క్ వెళ్ళిపోయారని చెప్పి ఒక కారణం చెప్తే, ఇంకొక కారణం ఏంటంటే అసలు కంపెనీ స్టార్ట్ చేసిందేమో నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ కింద స్టార్ట్ చేశారు. అది మెల్లమెల్లగా ప్రాఫిటబుల్ కంపెనీ కింద మారిపోతుంది అని గమనించి ఎలాన్ మస్క్ ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయారని చెప్పి రెండో కారణం చెప్పారు. ఇక 2018 సంవత్సరం జూన్ నెలలో వీళ్ళు GPT-1 వెర్షన్ ని లాంచ్ చేయడం జరిగింది. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. అంటే మనకి చాట్ జీపీటీకి మొట్టమొదటి అడుగు మనకి 2018 సంవత్సరం జూన్ నెలలో పడింది అనమాట. ఇక ఈ GPT-1 ఎలా పనిచేస్తుందంటే న్యూరల్ నెట్వర్క్స్ తో పనిచేస్తుంది. మనుషులతో యంత్రాలు మాట్లాడే విధంగా మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్ కి యంత్రాలు రిప్లై ఇస్తాయి అనమాట, ఏ సాఫ్ట్వేర్స్. సో దానికోసం అడ్వాన్స్ గా క్రియేట్ చేసిందే ఈ GPT-1 టూల్. కాకపోతే ఈ GPT-1 నెక్స్ట్ లెవెల్స్ లో వీళ్ళు డెవలప్ చేయాలంటే కనుక వీళ్ళకి ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి. దాంతో పాటుగా వీళ్ళకి ఎంప్లాయీస్ కూడా అవసరం. మరి ఎంప్లాయీస్ అవసరం కావాలి, హై కంప్యూటింగ్ రీసోర్సెస్ కావాలంటే మరి ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా.
ఎప్పుడైతే ఒక కంపెనీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ గా ఉందంటే వాళ్ళకి ఫండ్స్ అంత ఈజీగా రావు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి అర్థమైంది మనం కాస్త క్యాప్డ్ ప్రాఫిటబుల్ కంపెనీ కింద మార్చుకుంటే మనకి కొంతవరకు ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుందని గ్రహించి 2019 సంవత్సరంలో వీళ్ళు నాన్ ప్రాఫిటబుల్ కంపెనీని కాస్త క్యాప్డ్ ప్రాఫిటబుల్ కంపెనీ కింద మార్చారు. ఈ క్యాప్డ్ ప్రాఫిటబుల్ కంపెనీలో ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కొంత మేరకు అమౌంట్ వీళ్ళకి వచ్చిన డబ్బులు లాభాలను కొంత మేరకు వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఆ అమౌంట్ ని వాళ్ళు వాడుకోగలుగుతారు. మిగిలిన మెజారిటీ అమౌంట్ ని ఫ్యూచర్ లో వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే క్యాప్డ్ ప్రాఫిటబుల్ కంపెనీ అని అనౌన్స్ చేశారో ఓపెన్ ఏఐ కంపెనీ మీద చాలా విమర్శలు అయితే వచ్చినాయి. కాకపోతే వీళ్ళు అనుకున్న ఫండింగ్ కూడా వచ్చింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు 2019 సంవత్సరంలో ఓపెన్ ఏఐ కంపెనీకి $1 బిలియన్ ఫండింగ్ అయితే చేశారు. ఇక అదే సంవత్సరంలో వీళ్ళ GPT-1 నుంచి GPT-2 వర్షన్ కూడా రిలీజ్ చేశారు. ఇది చాలా పవర్ఫుల్ గా మారింది. మనుషులు ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నారో చాలా ఫాస్ట్ గా మంచి రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే టెక్స్ట్ లో మనం ఏదైతే కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడిగినా కూడా GPT-2 మోడల్ చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇక 2020 సంవత్సరంలో GPT-3 వర్షన్ ని రిలీజ్ చేశారు. ఈ GPT-3 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏఐ సంబంధించిన రీసెర్చర్లు అందరూ కూడా డెవలపర్స్ అందరూ కూడా ఏపీఐ ద్వారా ఈ GPT-3 మోడల్ని యాక్సెస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక 2021 సంవత్సరం వచ్చేసరికి ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు చాలా ఏఐ మోడల్స్ని అయితే డెవలప్ చేశారు. అందులో మొదటిది DALL-E అండి. ఈ DALL-E వర్షన్లో ఏంటంటే కేవలం మన ఒక టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ ని ఇమేజ్ రూపంలో జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ క్లిప్, ఈ క్లిప్ కూడా మన టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్ ని జనరేట్ చేసే ఒక ఏఐ సాఫ్ట్వేర్. ఇక నెక్స్ట్ వచ్చి కోడెక్స్. ఈ కోడెక్స్ కేవలం టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ ని మనకి కోడ్ కింద జనరేట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వీళ్ళు గిట్ హబ్ కోపైలట్ ని కూడా తీసుకొచ్చారు. గిట్ హబ్ లో ఎవరైతే కోడ్ రాస్తూ ఉంటారో వాటికి సజెషన్స్ ఇస్తుంది ఈ కోపైలట్ ప్రాజెక్ట్. ఇక సెప్టెంబర్ 21, 2022 సంవత్సరంలో వెస్పర్ అనే ఒక టూల్ కూడా తీసుకొచ్చారు. ఇది ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్ అనమాట. ఇక 2022 సంవత్సరం నవంబర్ లో వీళ్ళు చాట్ జీపీటీని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఓపెన్ ఏఐ కంపెనీని ప్రపంచానికి పరిచయం చేసింది, అలానే ప్రపంచానికి ఏఐ టెక్నాలజీని పరిచయం చేసింది చాట్ జీపీటీ అని చెప్పుకోవచ్చు. నిజంగా సోషల్ మీడియా వ్యాప్తంగా ఇది ఎంత వైరల్ అయిందంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి యాప్స్ 100 మిలియన్ యూజర్స్ ని తెచ్చుకోవడానికి సంవత్సరాల టైం పెడితే ఓపెన్ ఏఐ కంపెనీకి చాట్ జీపీటీకి యూజర్స్ రావడానికి కేవలం 2 నెలల టైంలో 100 మిలియన్ యూజర్స్ వచ్చారు. అంత వేగంగా ఓపెన్ ఏఐ సంబంధించిన చాట్ జీపీటీ హిట్ అయింది. ఇక 2023 సంవత్సరం మార్చ్ నెలలో GPT-3 వర్షన్ అయితే లాంచ్ చేశారు. లిటరల్ గా ఇది ఎంత పవర్ఫుల్ అంటే మొత్తం ఇండస్ట్రీని ఫుల్ గా షేక్ చేసి పడేసింది. ఈ రోజుకి మోస్ట్ పవర్ఫుల్ GPT మోడల్ ఏదైనా ఉందంటే మనకి GPT-3 అని చెప్పుకోవచ్చు. అంత పవర్ఫుల్ గా, అంటే ఇప్పుడు కొత్త వెర్షన్స్ వచ్చినా కూడా GPT-3 అంత పవర్ఫుల్ గా ఈ రోజుకి ఉంది. ఇక మార్చి 2023 సంవత్సరంలో GPT-4 వర్షన్ ని ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది ఒక్కసారిగా ఇండస్ట్రీని అయితే షేక్ చేసింది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఈ రోజుకి మోస్ట్ పవర్ఫుల్ ఏఐ మోడల్ GPT-4 అనమాట. ఇక ఆ తర్వాత ఆగస్ట్ 2023లో DALL-E3 వర్షన్ కూడా లాంచ్ చేశారు. మరింత రియలిస్టిక్ ఇమేజెస్, నిజంగానే ఒక లైవ్ ఇమేజెస్ ని క్రియేట్ చేసే విధంగా DALL-E3ని డెవలప్ చేశారు. ఆ తర్వాత GPT-4లో కొన్ని మైనర్ చేంజ్ చేసి GPT-4 టర్బో వెర్షన్ ని లాంచ్ చేశారు. GPTలో మరింత ఫాస్ట్ రెస్పాన్సెస్ కోసం ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్ కింద పెట్టడం జరిగింది. ఇక నవంబర్ 2023 సంవత్సరంలో ఓపెన్ ఏఐ బోర్డు శామ్ ఆల్ట్మన్ ని CEO పదవి నుంచి తొలగించడం జరిగింది. అప్పుడు బోర్డు మెంబర్స్ 2 కారణాలు చెప్పారు. మొదటిది ఓపెన్ ఏఐ కంపెనీ బృందానికి శామ్ ఆల్ట్మన్ మీద నమ్మకం లేదని చెప్పారు. రెండోది వీళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వహించట్లేదని చెప్పి ఈ 2 కారణాల వల్ల ఓపెన్ ఏఐ సంస్థ వాళ్ళు శామ్ ఆల్ట్మన్ ని తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత బోర్డు మెంబర్స్ మరొక కో ఫౌండర్ అయిన గ్రెగ్ బ్రాక్మన్ కూడా వాళ్ళ పదవి నుంచి అయితే తొలగించడం జరిగింది. ఇవి జరిగిన కొన్ని రోజుల్లోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు శామ్ ఆల్ట్మన్ మరియు గ్రెగ్ బ్రాక్మన్ ని వాళ్ళ కంపెనీలోకి ఉద్యోగాలు తీసుకుంది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చేసిన మరికొన్ని రోజుల తర్వాత వెంటనే ఓపెన్ ఏఐ కంపెనీలో 500 పైగా ఉద్యోగస్తులు శామ్ ఆల్ట్మన్ కి మద్దతుగా వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామా చేయడం జరిగింది. దాంతో ఓపెన్ ఏఐ కంపెనీ వెనక్కి తగ్గి శామ్ ఆల్ట్మన్ మరియు బ్రాక్మన్ ని మళ్ళీ వాళ్ళ కంపెనీలో చేర్చుకోవడం జరిగింది. ఇక 2024 సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖున ఓపెన్ ఏఐ కంపెనీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. అదేంటంటే ఎలాన్ మస్క్ ఓపెన్ ఏఐ సంస్థ మీద ఒక లా సూట్ వేయడం జరిగింది. అంటే లా సూట్ అంటే ఒక కేసు పెట్టారు అనమాట. ఈ కేసు ఏమని పెట్టారంటే, నేను ఓపెన్ ఏఐ సంస్థలో స్టార్ట్ అయినప్పుడు కంపెనీ సమాజానికి ఏదో చేయాలని ఒక కాస్తో ఓపెన్ ఏఐ కంపెనీని స్టార్ట్ చేశారు. రాను ఆ కంపెనీ కాస్త రహస్య కంపెనీగా మారిపోయింది. ఓపెన్ సోర్స్ కోడ్ అని చెప్పారు, బట్ అది ఆ కోడ్ ని పూర్తిగా క్లోజ్డ్ సోర్స్ కింద చేసేసారు. ఇలా కొన్ని కారణాలు అయితే చెప్పారు, బట్ ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఈ కేసు మీద స్పందించలేదు. ఆ తర్వాత 2024 సంవత్సరం మే 13వ తారీఖున
GPT-4o అనే ఒక వెర్షన్ లాంచ్ చేశారు. యాజ్ ఆఫ్ నో మోస్ట్ పవర్ఫుల్ GPT-4 వెర్షన్ లో 4o అనమాట. ఇది డైరెక్ట్ గా ఇమేజెస్ తో కూడా మనం ఇన్ఫర్మేషన్ స్కాన్ చేసుకునే విధంగా మరింత ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా అయితే వీళ్ళు డెవలప్ చేసిన టూల్ ఇది. ఇక ప్రెసెంట్ ఓపెన్ ఏ కంపెనీలో 2100 మంది ఉద్యోగస్తులు అయితే పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన విషయాలు, వీళ్ళ స్టార్ట్అప్ జర్నీ గురించి తెలుసుకున్నాం. బట్ ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ వినిపించేది GPT-5 వర్షన్ అండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది ఏంటంటే నెక్స్ట్ వర్షన్ వచ్చి GPT-5 అని. ఇది మోస్ట్ పవర్ఫుల్ గా ఉండబోతుంది. చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ వీళ్ళ మరొక ఫ్యూచర్ ప్రాజెక్ట్ సొరా AI మోడల్. కేవలం మీరు ఒక టెక్స్ట్ ఇస్తే 1 minute HD వీడియోస్ ని డెవలప్ చేసేసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్న మోడల్ ఏదైనా ఉందంటే సొరా AI. కొంతమంది పాజిటివ్గా ఉంటే కొంతమంది నెగిటివ్గా కూడా ఉన్నారు. ఆ మోడల్ అంత రియలిస్టిక్ గా వీడియోస్ రావడం వల్ల. ఇక మూడో ప్రాజెక్ట్ Q-Star. కాంప్లెక్స్ మ్యాథమెటికల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ లో నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు డెవలప్ చేయబోయే ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ Q-Star అని. సూపర్ AI వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ Q-Star ఉండబోవచ్చు అని చెప్పి కొంతమంది AI నిపుణులు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు ఇప్పటివరకు జరిగిన వాళ్ళ స్టార్ట్అప్ జర్నీ, ఫ్యూచర్ లో వాళ్ళు చేయబోతున్న కొన్ని ప్లాన్స్ అనుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళ స్టార్ట్అప్ జర్నీలో సినిమా రేంజ్ లో ట్విస్ట్లు, టర్న్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇవాళ పిల్లల నుంచి పెద్దల వరకు పరిచయం చేసిందంటే మనం ఒప్పుకోవాల్సింది ChatGPTనే. మరి ఆ ChatGPTని డెవలప్ చేసింది ఓపెన్ ఏ కంపెనీని. కంపెనీలో చిన్న ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈ రోజుకి కంపెనీ అయితే ఆగలేదు. కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసుకుంటూనే ChatGPT ముందుకు వెళ్తుంది. మరి ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు ChatGPT మరికొన్ని కొత్త టెక్నాలజీని యాడ్ చేయాలని, అది మనుషులకి హెల్ప్ చేసే విధంగా ఉండాలని ఆశిద్దాం. ఇటువంటి లేటెస్ట్ AI కంటెంట్ కోసం మన AI తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.